అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ మూడో భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. అరే భలేవాడివే వీర్రాజు గారు, మా అన్నయ్య గారు. మేము మీ పక్కనే ఉండేది. నిన్నెప్పుడు చూడలేదే. అన్నయ్య 2 నెలల క్రితం చెప్పాడు, ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2nd ఫ్లోర్ ఇచ్చాను అని. అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు. ఓ అంది విజిత ఏమీ తెలియనట్టుగా. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం వినీల్ నిన్నిలా కలవటం. రేపు శనివారం మీకు వీక్లీ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్కి రాకూడదు అన్నాడు. నో నో సార్, నాకు పనుంది ప్లీజ్ అన్నాడు. పనులు ఎప్పుడూ ఉంటాయిలేవయ్యా, మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాం, నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటకు వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య విజిత ఇద్దరూ కూడా ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక మరి తప్పేటట్టు లేదు అనుకుని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగా సరే సార్ అన్నాడు వినీల్. ఎందుకో అతనికి అంత అంతస్తు గల వాళ్లతో స్నేహం అంతగా రుచించటం లేదు. అయినా తప్పేటట్టు లేదుగా అని లోపల మదన పడుతున్నాడు. విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తోంది. ఇక అనుకున్న దానికంటే ఎక్కువ టైం స్పెండ్ చేశారు రాజుగారు వినీల్తో. వినీల్కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులు ఇవ్వక తప్పలేదు. కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. విజితకు డాడీ అవన్నీ అడగటం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది. తనకు కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి. వినీల్ అన్న ఐఏఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఉంటుంది. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. తను కేవలం వినీల్ గురించే ఇప్పటివరకు ఆలోచించింది. ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. భోజనాలు మాటలు పూర్తి కాగానే వినీల్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. విజీ ఇండస్ట్రీ స్టాఫ్ కూడా అందరూ వెళ్ళిపోయారు. మృణాల్ వెంకటరాజు గారికి విజితకు తమ ఆఫీస్ చూపించాడు. చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు. వెంకటరాజు గారు మృణాల్ని అడిగాడు వినీల్ గురించి. మృణాల్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు. వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు. వీకెండ్స్ మాతో పార్టీలకు కూడా కలవడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటూ ఉంటారు, కానీ అది మా వల్ల కాదు. తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి 1 కోటి పైనే. అది ఇండియాలో కాబట్టి. ఓవర్సీస్లో అయితే తక్కువలో తక్కువ 10 కోట్లకు తగ్గదు. నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు. శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరఫున ఆన్లైన్లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటాడు. అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా కూడా ఇచ్చింది. చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ ఉన్నాయి సార్. 2 నెలల్లో పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తర్వాత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అతను అంటే మా కంపెనీలోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు. ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక్క బ్లాక్ మార్కు కూడా లేదు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఏమాత్రం గర్వం ఉండదు అతనికి. మా అందరి దృష్టిలో అతను ఒక ముని. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేయిస్తాడు. అందరూ అతనితో కలిసి పనిచేసేందుకు పోటీ పడుతూ ఉంటారు. అతను ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువే ఉండేది. అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డెప్యుటేషన్ పిలిపించాం. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడువుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. వినీల్ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది. అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది. వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలన్నీ మౌనంగా వింటోంది విజిత. ఆమెకు వినీల్ స్కూల్మేట్ కాబట్టి అప్పుడే అతని గురించి ఒక అవగాహనకు వచ్చింది. అందరూ కాలం అలా గడిపేస్తూ ఉంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకుని తన ప్రతిభకు సానా పెట్టుకుంటాడు. అతన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రాజుగారి మనసులో విజితకు వినీల్పై ప్రేమ ఉన్నట్టు అనుమానం బలపడుతోంది. కానీ వినీల్ ఎటువంటి వాడో తెలియదుగా.
ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు. తన కూతురు గట్టిదైనా ఇప్పటివరకు ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్పై ఒక కన్నేసి ఉంచటం అవసరమని భావించాడు. అన్నీ చూస్తూ వినీల్ క్యాబిన్ దగ్గరకు వచ్చారు ముగ్గురు. అద్దంలోంచి చూస్తే చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావచ్చా వినీల్ అని అడిగాడు. ఓ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. అతని క్యాబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను వెళ్తానమ్మా, మినిస్టర్ని కలవాలి. ప్రాజెక్ట్ గురించి నీకేమైనా సందేహాలు ఉంటే వినీల్తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు రాజుగారు విజితతో. నేను డ్రైవర్కి చెప్పాను ఇంకో కారు తెప్పించమని. ఓకే డాడ్ బాయ్ అంది విజిత. వినీల్ సార్ మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది విజిత. షూర్ మేడం, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతూ. మృణాల్ క్యాబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు. వినీల్ విజిత ఇద్దరే మిగిలారు. చాలా చాలా కాంగ్రాట్స్ నీలు, నీకు అవార్డు రావటం, అది నేను నీకు ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అతని కళ్ళల్లోకి చూస్తూ నీల్ అనటం బాగా నచ్చింది ఆమెకి. ఆఫీసులో అందరూ అతన్ని నీల్ అనే పిలుస్తున్నారు. థ్యాంక్ యూ విజీ, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవటం అన్నాడు. ఏమన్నా జ్యూస్ చెప్పనా, ఫ్రెష్ లైమ్ అలాంటివి? ఇప్పుడే వద్దు, రేపేం వంటలు చేయించమంటావు, నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు, సింపుల్గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్గా సరిపెట్టరు. సరే నీ ఇష్టం, ముందే చెప్తున్నాను అంది విజిత నవ్వుతూ. ఆ ముగ్ధ మనోహర నవ్వుకి వినీల్ మనసు పెండ్యులల్లా అటు ఇటు ఊగుతోంది. దాన్ని పట్టుకుని ఆపటం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా? పొద్దున్నే ఫార్వర్డ్ చేశాను, అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట, 2-3 రోజులు పట్టొచ్చని చెప్పారు. ఓ గుడ్, ఆ విషయం సక్సెస్ అవ్వాలని దేవుళ్ళకు మొక్కుకున్నాను నీల్ అంది. వినీల్ మొహంలో నీరసం కనిపించి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయి. ఎందుకబ్బాయ్, ఎందుకలా? ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలు ఉన్నారా అని సందేహం కలుగుతుంది అంది బిక్కరగా నవ్వుతూ. ఏమో విజీ, స్నేహం ఓకే, కానీ నీతో పెళ్ళంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది. మీ నాన్నగారితో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తోంది. నువ్వు కొంచెం ఆలోచించు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు. నన్నెందుకు కోరుకుంటున్నావో అసలు అర్థం కావట్లేదు అని తల పట్టుకున్నాడు. నీల్ ప్లీజ్ అలా మాట్లాడకు. ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకెంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను. అయినా అంత దూరం ఆలోచనలు ఎందుకు? ఇంకా ఏ మాటలు జరగలేదు కదా. మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు. అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్లీజ్ ఆ ఆలోచనలు మాని హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే జరుగుతుంది. మనిద్దరం ఒకటవుతాం, ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు, అంత ఏమీ జరగవు అని ధైర్యం చెప్పింది విజిత. ఇట్స్ ఓకే విజీ, చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కి మెల్లగా విడిపించుకున్నాడు. నీ ప్రతి చర్య నాకు నచ్చుతుంది నీల్, నీతోనే నా జీవితం. ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను నీ దాన్నవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది. నా మొహానికి తోడు ప్రేమ కూడా. ఇదిగో ఇదే నా ప్రేమికురాలు, ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చెలి, నాతో నిరంతరం కాపురం చేస్తోంది అన్నాడు నవ్వుతూ. అది నాకు తెలుసులే, చదువు బిడ్డ, నీకోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందన్న నమ్మకం. నువ్వు చాలా ఆప్టిమిస్టిక్ విజీ అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, నువ్వంటే నాకు ఇష్టం నీల్, నాకు జీవితంలో అన్నీ దొరికాయి. నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు. సరేలే, కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కామ్లో చెప్పాడు తీసుకురమ్మని. ఇక వినీల్ విజిత అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విజిత ఫోన్ మోగింది. అమ్మ కాల్ చేస్తోంది. ఏంటమ్మా అంది.
అటువైపు విజిత అమ్మ గట్టిగా ఏడుస్తోంది. విజ్జి, మీ డాడీకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో చేర్చారట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు వెంటనే రా, నాకు భయంగా ఉంది అంటోంది. విజితకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. మొహంలో ఏడుపు ఛాయలు అలుముకున్నాయి. అది గమనించిన వినీల్, ఏమిటి విజ్జి, ఏం జరిగింది అన్నాడు. విజిత చెప్పింది కుర్చీలోంచి లేస్తూ. ఓ గాడ్, ఉండు నేను వస్తాను. ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి. మా కంపెనీ అంబులెన్స్ ఉంది, దాంట్లో వెళ్తే సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు, త్వరగా వెళ్ళొచ్చు, పద పద అంటూ ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు. పరిగెడుతూనే వినీల్ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా పోర్టికోలోకి రమ్మన్నాడు. మృణాలకి విషయం చెప్పి నేను వెళుతున్నానని చెప్పాడు. అతను కంగారుగా వచ్చాడు పోర్టికోలోకి. నేను వచ్చేదా అన్నాడు మృణాల్. నో మృణాల్, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినీల్. అంబులెన్స్లోకి ఎక్కిన వినీల్ విజితకు చేయి అందించాడు ఎక్కేందుకు. ఇద్దరు అంబులెన్స్లో వెనక కూర్చున్నారు. విజిత వినీల్ పక్కనే కూర్చుంది. హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్కి. అర్జెంట్ అని చెప్పాడు. ఓకే సార్ అని బయలుదేరారు. నీల్, నాకు చాలా భయంగా ఉంది, డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది. వినీల్ భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకుంది విజిత. ఏం కాదురా అంకుల్కి, ఆయన బాగానే ఉంటారు, నువ్వు కంగారు పడద్దు, అంతా బాగుంటుంది, బర్రీ అవ్వకు అని ఓదార్చాడు. వినీల్ చేతిని గట్టిగా పట్టుకొనుంది విజిత. ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతోంది. ఇంతలో విజిత ఫోన్ మోగింది. రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. భయంగా రిసీవర్ తీసుకుంది విజిత. మా నాన్నను రక్షించు అని భగవంతుని ప్రార్థిస్తూ ఫోన్లో మాట్లాడింది. మేడం, సార్కి డేంజర్ లేదు, కొద్దిపాటి సీరియస్ ఉంది, మీరేమీ భయపడకండి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, ట్రీట్మెంట్ మొదలైంది అని అటువైపు నుంచి చెప్తున్నారు. థ్యాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను, అరగంటలో అక్కడ ఉంటాను, డాడీని జాగ్రత్తగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తోంది. తప్పకుండా మేడం, మేమంతా ఉన్నాం, ఏమీ కాదు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకుని డేంజర్ లేదని చెప్పారు. నీలంది. అంతా ఓకే అవుతుందిరా విజ్జి, ఇంకొద్దిసేపట్లో అక్కడ ఉంటాం, అంకుల్కి అంతా బాగుంటుంది అని మరోమారు ధైర్యం చెప్పాడు వినీల్. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. ఇద్దరు ఎమర్జెన్సీ వార్డులోకి పరుగు తీశారు. అప్పటికే రాజుగారి స్టాఫ్, తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి ఉన్నారు. విజితను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు. ఫ్యాక్టరీకి కారులో వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒక లారీ గుద్దిందట. రాజుగారి కిందకు తోలడంతో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయిందట. రాజుగారిని వీఐపీ రూమ్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డులో ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు రాజుగారు. అక్కడికి వెళ్ళారు విజిత, వినీల్. చాలామంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతున్నారు. రాజుగారు స్పృహలో లేరు, కానీ రీడింగ్స్ అబ్నార్మల్గా లేవు. అవి గమనించింది విజిత. పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని మనసులోనే అనుకుని దేవుడికి 1000 దండాలు పెట్టుకుంది. సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ డాక్టర్కి విజిత కూడా డాక్టర్ అని తెలుసు. చాలా లక్కీ అమ్మ, ప్రాణాపాయం లేదు, కాకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్లడ్ లాస్ చాలా అయింది, ముందు బ్లడ్ ఎక్కించి తర్వాత ఆపరేషన్ థియేటర్లో రిబ్స్ ఫ్రాక్చర్కి బ్యాండేజ్ వేయాలి, ప్రస్తుతం నొప్పులు విపరీతంగా ఉంటాయి, కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం. రాజుగారిది రేర్ బ్లడ్ గ్రూప్, నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాం, అందుకే స్టాక్ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాం, ఒక హాస్పిటల్లో ఉందన్నారు. అర్జెంటుగా గ్రీన్ కారిడార్లో పంపమని చెప్పాం, కాకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పటికి అరగంట పైనే అవుతుంది, కొంచెం ఇమీడియట్గా కావాలని వివరిస్తున్నాడు. వినీల్ డాక్టర్ని అడిగాడు ఏ బ్లడ్ గ్రూప్ అని. డాక్టర్ చెప్పాడు. వినీల్ ఇమ్మీడియట్గా చెప్పాడు, డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్, మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు డాక్టర్. పర్వాలేదు, ప్లీజ్ అరేంజ్ చేయండి ఇమ్మీడియట్గా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. పక్కనే ఉన్న విజిత వినీల్తో నీకు ఇబ్బంది అవుతుందేమో అంది. ఏమీ కాదు విజయ్, నువ్వు కూల్గా ఉండు, నువ్వు డాక్టర్ కదా, నాకేం పర్లేదు, అంతా ఓకే అవుతుంది అన్నాడు. థ్యాంక్స్ వినీల్ అంది. చకచక వినీల్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయటం, ఫిట్నెస్ చెక్ చేసి రాజుగారి బెడ్ పక్కనే మరో బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాజుగారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టుకున్నారు. బ్లడ్ ఎక్కించడం అరేంజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొదలైంది. విజిత ఇద్దరి మధ్యలో నిల్చొని ఉంది. అక్కడున్న డాక్టర్ వినీల్ వైపు చూస్తూ అతని నడుము బెల్ట్ లూజ్ చేసి ఇన్షర్ట్ తీసేయండి అని చెప్తున్నాడు నర్సుతో.
పక్కనే ఉన్న విజిత వినీల్ నడుము బెల్ట్ తీసి షర్టు పైకి లాగింది. ఇంతలో విజిత అమ్మగారు మాధవి వచ్చారు కంగారు పడుతూ. విజిత అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తల్లికి. మధ్య మధ్యలో వినీల్ బీపీ చెక్ చేస్తున్నాడు. డాక్టర్ నార్మల్గానే ఉంది. రాజుగారికి యాక్సిడెంట్ అనగానే చాలామంది సీనియర్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా సీనియర్ డాక్టర్స్ వస్తున్నారు. విజిత కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుంది. తండ్రికి డేంజర్ లేదు, కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బీపీ లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్కి కూడా విజిత డాక్టర్ అని తెలుసు. చెప్పాడు, రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి, రక్తం ఇవ్వటం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది. రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ఛార్జి డాక్టర్ మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వినీల్ సమయానికి బ్లడ్ ఇవ్వకుండా ఉంటే ఏం జరిగేదో అతనికి తెలుసు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కారు డ్రైవర్కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి. అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెంకటరాజు గారు అన్నయ్య వీర్రాజు గారు కూడా వచ్చారు చూసేందుకు. బ్లడ్ ఇస్తున్న వినీల్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇతను ఇక్కడెందుకున్నాడా అని వెంకటరాజు గారి స్టాఫ్ చెప్పారు వీర్రాజుతో. వెంకటరాజు గారు వినీల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడి నుంచి తమ ఫ్యాక్టరీకి బయలుదేరటం, పొలిమేరల్లో వెనక నుంచి లారీ గుత్తటం అన్నీ వివరించారు. వినీల్ బ్లడ్ సమయానికి ఇవ్వటం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అందరూ చెప్పారు వీర్రాజు గారితో. వీర్రాజు గారు వినీల్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముడిని కాపాడావు అన్నాడు. అయ్యో అదే ఉంది సార్, లక్కీగా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అన్నాడు వినీల్. రక్తం ఎక్కించడం పూర్తయింది. డాక్టర్లందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా వినీల్ బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది. ఏమాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, ప్రాణానికి ముప్పొచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్. అదే మాట వినీల్తోనూ విజిత్తోనూ చెప్పారు. ఇన్ఛార్జి డాక్టర్ అయితే వినీల్ చేతిపై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుళ్ళ కాపాడావు అని పెద్దగానే కృతజ్ఞతలు చెప్పాడు. హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తున్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమ్మీడియట్గా తెప్పించడం తెలియదా, ఏమిటి అంత అశ్రద్ధ అని చివాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ వినీల్ని చెకప్ చేశాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్వాలేదండి అంటూ లేవబోయాడు వినీల్. కానీ కొంచెం తూలాడు. విజిత పట్టుకుంది. డాక్టర్ చెప్పారు కదా నీల్, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. ఇవాళ ఇక్కడే ఉండు నాతో పాటు, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఉంటాను అన్నాడు. వినీల్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు. నర్స్ వచ్చి సెలైన్ అరేంజ్ చేసింది వినీల్కి. సీనియర్ డాక్టర్ విజిత వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వటం బెటర్ అని చెప్పాడు. ఎస్ డాక్టర్ అంది విజిత థ్యాంక్స్ చెప్తూ. వీర్రాజు విజిత మాధవిల దగ్గరకు వచ్చి ఈరోజు అదృష్టం బాగుందమ్మా, మన వాడికి ప్రమాదమేం లేదు, కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకే టైం పడుతుంది, 2 నెలలు బెడ్ రెస్ట్ అవసరం అన్నారు, అవన్నీ చిన్న విషయాలు అన్నాడు. అవును బావగారు, నిజంగా అదృష్టం అంది మాధవి. విజిత దగ్గరకు వచ్చి ఎరా విజిత అంతా ఓకేనా అంటూ ఆప్యాయంగా తలనిమిరాడు. డాడీ సేఫ్రా, ఏం కాదు అన్నాడు. థ్యాంక్స్ పెదనాన్న. విజిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి డాడీని అలా చూస్తూ ఉంటే. నేను పక్క రూమ్లోనే ఉంటాను, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు విషయం చెప్పొస్తాను అన్నారు వీర్రాజు గారు. సరే పెదనాన్న అంది విజిత. ఇక అప్పుడు రాత్రి 7 గంటలైంది. అక్కడున్న పరిస్థితిలో ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, అంతా సీరియస్గా ఉన్నారు. వెంకటరాజు గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. రిబ్స్కి బ్యాండేజ్ వేసేందుకు. ఆయనకి ఇంకా స్పృహ రాలేదు. ఎలాగూ బ్యాండేజ్కి అనస్థేషియా ఇవ్వాలి, అప్పటి వరకు మత్తు ఇంజెక్షన్ పనిచేస్తుంది. మెలకువగా ఉంటే ఆ నొప్పి ఆయన భరించలేరు. రాజుగారి వెంట ఆపరేషన్ థియేటర్లోకి విజిత వెళ్తుంటే సీనియర్ డాక్టర్ నువ్వెందుకులే అమ్మా, మేమంతా ఉన్నాగా, నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండు అని చెప్పాడు. తానేమైనా కంగారు పడతానేమోనని ఆయన అన్నట్టు తోచింది విజితకు. అందుకే లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది. బెడ్పై పడుకొని ఉన్న వినీల్ని ఎవరు అతను అని అడిగింది విజిత తల్లి. అతను వినీల్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాం. మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తర్వాత డాడీ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. నేను మరికొన్ని వివరాల కోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉండిపోయాను. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వినీల్తో మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అదండి మరి ఈ భాగం
ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.